హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రకృతిలో ధ్యానం చేసి ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, ప్రకృతికి ధ్యానంకు ఉన్న మధ్య సంబంధాన్ని, అలాగే ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని, మూడింటిని కలిపి మనం ఏ విధంగా జీవనంలో మిళితం మిక్సింగ్ అయి ఉన్నాము, ప్రకృతికి మనకు సంబంధం ఏంటి గురించి తెలుసుకుందాము. అదేవిధంగా అరిషడ్వర్గాల్లోని లోభం గురించి కూడా కొద్దిగా తెలుసుకొని ఈరోజు వాటి మూడిగుంటి విషయం తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఒక ధ్యానం 20 మినిట్స్ చేశాను. ఈ ప్రకృతి గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి? చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఎంత ప్యూరిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తాయంటే, ఇక్కడే ఈ చెట్ల కింద నూలక మంచం వేసుకొని పడుకోవడం హాయిగా నిద్రపోవచ్చు. అంత కూల్గా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ధ్యానం ఇక్కడ చేయాలని వచ్చాను. ఈ ధ్యానం, ఈ ప్రకృతి గురించి మీకు తెలుగులో ఒక డైరెక్టర్ ఉన్నాడు, కొరటాల శివ అని. జనతా గ్యారేజ్ సినిమా తీశాడు. దాంట్లో ఎన్టీఆర్ చేత ప్రకృతి యొక్క గొప్పతనం చెప్పించాడు. మీకు గుర్తుందో లేదు. ఆయన కూడా ధ్యానం చేస్తాడు. ఆయన ఎప్పుడూ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాడు. ఒక మిర్చి కానీ, ఒక శ్రీమంతుడు కానీ, ఒక జనతా గ్యారేజ్ కానీ, ఒక ఆచార్య కానీ, హిట్తో సంబంధం లేకుండా మెసేజ్ ఓరియంటెడ్ తీస్తారు. ఆయన కూడా ధ్యానం చేస్తారు. ఆయన ఎక్కువ ప్రకృతి మీద, సొసైటీ మీద, సామాజికం మీద మెసేజ్ పెట్టి సినిమా తీస్తుంటారు. సో అంత ప్రకృతి ప్రేమిస్తారు ఆయన. అంతెందుకు, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, మీకు ఒకసారి మా ఫోటో కూడా పెట్టాను, వాళ్ళతో కూడా ఫోటో తీయాను నేను. వాళ్ళు సంపాదించిన మొదట్లో ఒక 5 ఎకరాలు పొలం కొని దాంట్లో మొత్తం ప్రకృతి చెట్లు పెట్టించి ఈ కరోనా టైంలో మొత్తం జీవితం అంతా దాంట్లో గడిపారు. మొత్తం అక్కడ ఏం దొరికితే, మామిడికాయలు దొరికితే మామిడికాయ తిన్నారు, ఏం వాళ్ళు పెట్టినా ఏ చెట్లు దొరికితే ఆ చెట్లు కాయలు తిన్నారు, మంచి ఆకుకూరలు తిన్నారు. అక్కడ ఒక పని మనుషులు పెట్టుకొని అంత ప్రకృతి ప్రేమికులు అనమాట. ఎందుకంటే అక్కడ దొరికే ఆనందం సిటీలో దొరకదు, ఏసీ రూమ్లలో దొరకదు. నువ్వెంత ఏసీ వేసుకో, దొరకదు. ఆ ప్రకృతి వచ్చే గాలి నీ జీవితం ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అవుతుంది. అంత ఏమండి, ప్యూరిటీ ఆఫ్ గాలి, ప్యూరిటీ ఆఫ్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి. సో దానికోసమైనా ప్రకృతి గురించి ఇప్పుడు మా గురువుగారు కూడా ప్రకృతిలో ధ్యానం చేయి ఇంకా బాగుంటుంది అంటారు. సో అందువల్ల నేను ఇప్పటి నుంచి మోస్ట్లీ ప్రకృతిలోనే ధ్యానం చేయాలని ప్రిపేర్ అయ్యాను. వీడియోస్ కూడా ప్రకృతిలో చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో ప్రకృతికి అంత పవర్ ఉందన్నమాట. సో మన ఏం చేస్తే చెట్లు మన కార్బన్ తీసుకొని ఆక్సిజన్ వెళ్తాయి. ఆక్సిజన్ మనం పీల్చుకొని ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఇంకా ధ్యానం ఎన్ని గంటలైనా పోతుంది. ఎన్ని గంటలైనా ధ్యానం చేయొచ్చు, ఓపిక ఉన్నంత వరకు. సహనమే ప్రగతి. నీ సహనమే ప్రగతి. నీ సాధనే నీ సాధనే చెప్పాను కదా ఆల్రెడీ. 9 జ్ఞాన నవరత్నాలలో సహనమే ప్రగతి, నీ సమయమే సాధన. నువ్వు ఎంత సమయాన్ని హెచ్చిస్తే అంత సాధన వస్తుంది, అంత జ్ఞానం వస్తుంది అని చెప్తారు గురుగారు. సో ఆ విధంగా ఈరోజు ధ్యానం గురించి తెలుసుకుందాం అని ఇక్కడ వీడియో చేస్తున్నాను. సో మై డియర్ వ్యూయర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ మరీ పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధ్యానం మార్గంలోకి రండి. ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఏదైనా దిగితేగా తెలుస్తుంటారు. ఎవరైనా ఏదైనా అంటే పెద్ద చేసిన వాళ్ళంటే ఏదైనా దిగితేగా అంటే ఇక్కడ కూడా దిగండి, దీంట్లో కూడా రండి, దీని సాధపథకాలు తెలుసుకోండి. ఒక్కసారి దిగితే మళ్ళీ బయటికి పోరు.
అది ఒక వ్యాపారం అనుకోండి, లాస్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. ఉం? ఇంకోటి ఏదన్నా అనుకోండి, ఏదన్నా ఇది జరిగిందనుకో, ఏదైనా చెడు జరిగిందనుకో బయటికి వెళ్ళిపోతారు. ఇందులో అలా కాదు. కంపల్సరీగా మీకు నచ్చుతుంది, మీరు ఈ మార్గాన్ని వదులుకోలేరు. అందుకల్లే నేను పదే పదే మీకు చెప్తుంటాను. ఎనీహో థ్యాంక్ యూ. మీ ఎవరైనా నేను చేసే వీడియోస్లో ఏదన్నా పొరపాట్లు కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా కామెంట్ రూపంలో పెట్టండి. అవి ఖచ్చితంగా నేను సర్దిద్దుకుంటాను. మళ్ళీ ఇంకో వీడియోస్లో అవన్నీ రాకుండా నేను సర్దిద్దుకుంటూ కానీ మీకు అందరికీ వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ధ్యానంలో వెనక పక్క చూడండి, మొత్తం మామిడి చెట్లే. దాదాపు ఒక 10 ఎకరాస్ ఉంటుంది. ఈ 10 ఎకరాల నుండి చెట్ల గాలి అంత స్వచ్ఛంగా ఉంటుంది, ఆలోచించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ధ్యానం చేస్తే మనకు ఒక రకమైన చుట్టూ ఎన్లైట్మెంట్, ఒక పవరు మన చుట్టూ వైఫై లాగా ఉంటుంది. ఎలాంటి చెడు మనల్ని తాకకుండా ఆ పవర్ని మనం కాపాడుతుందంట. మా గురుగారు చెప్పారు. అంత పవర్ ఉంది ధ్యానానికి. చుట్టూ ఒక లేయర్ టైపు మన చుట్టూ మమ్మల్ని చుట్టుకొని ఉంటుందంట. ఎలాంటి బయట నుంచి చెడు జరగకుండా కాపాడుతుందంట. అంత పవర్ ఉంటుందంట. అంతెందుకు, ఒక ధ్యాని దగ్గరికి పోయేటప్పుడు మనము అతని దగ్గరికి పోయే కొద్దీ మనకు మైండ్ సెట్ మారుతుందంట. అతని దగ్గరికి వెళ్తానే అది ఒక రకమైన ఫీల్ వచ్చేస్తుంటుంది మనిషికి. అతని ఫేస్లో ఆ గ్లోయింగ్ ఉంటుందంట. సో ధ్యానములు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి కోరికలు కానీ ఎలాంటి ఆవేశన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. పాజిటివ్ను నేర్చుకుని ఒకేలాగా తీసుకుంటారు ధ్యానులు. ఎంత నెగిటివ్గా కూడా దాన్ని పాజిటివ్గా పోయి పాజిటివ్గా ఆటోమేటిక్గా మారిపోతున్నారు ధ్యానం చేస్తే. సో అంత పవర్ ఉంది ధ్యానానికి. సో ఒక ఎన్లైట్మెంట్ చుట్టూ ఒక పవర్ అనేది మన చుట్టూ ఉంటుందంట ధ్యానం చేస్తే. అంత పవర్ ఉందంట. సో నేను ధ్యానం గురించి ఈ ప్రచారాల భాగంలోనే మీకు అందరికీ వీడియో చేసి దాని యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తుంటాను. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్. నేను ఇది ఓన్లీ ప్రచారం కోసమే చేస్తున్నాను. నాకు ఎలాంటివి ఏమి లేవు. మీరందరూ ఆస్వాదించి నా వీడియోస్ ఇంకా 10 మందికి షేర్ చేసి ధ్యానంలోకి ఎవరు వచ్చినా మొదటిగా ఆ ఫలితం మీకే వస్తుంది. మీరు రికమెండ్ చేయండి. మీకు ఠాగూర్ సినిమాలు చూస్తుంటారు. దాంట్లో మీరు 3 సాయం చేయండి, ఆ ముగ్గురిని ఇంకో 3 సాయం చేసిన అలాంటిదా సేమ్ ఇలాగ నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకరికి ధ్యానం గురించి చెప్పండి. మీరు ముందు ధ్యానంలోకి వచ్చి దాని అనుభవం తెలుసుకుని తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి. అప్పుడే దాని ఫలితం వస్తుందని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అర్షడ్ వర్గాల్లోని మెయిన్ అర్షడ్ వర్గాలు అండి. ఇవి కానీ కంట్రోల్ కాకపోతే మనం ఎంత ధ్యానం చేసినా మనకు ఫలితం రాదు. అందులో ఇప్పుడు ఆల్రెడీ మనము కామ, క్రోధం గురించి రెండింటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వది లోభం గురించి తెలుసుకుందాం. సో లోభం అంటే ఏంటి? చాలామంది లోభం అనేదాన్ని పిసినారితనం అంటారు. వాడో పెద్ద పిసినారోడు అంటారు. సో లోభం వల్ల వచ్చే నష్టం ఏంటి? చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు ఎంత సంపాదించినా ఇంకోటి సంపాదించినా లోపల దాచేసుకుంటే అది అట్లే లోపల చెడిపోయి వెళ్ళిపోతుంది, పని కాకుండా పోతుంది. అదే నువ్వు 10 మంది దాచినావు, 10 మంది దానం చేసినావు అనుకో, దాని ఫలితం నీకు వచ్చే జన్మలైనా కూడా ఖచ్చితంగా తిరుగుతుంది. ఈ జన్మలో నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఫలితాలు ఎలా ఉంటాయంటే, నీకు అనుకూలంగా రావాలంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి. లేదు ఇంకో జన్మ రావాలంటే ఖచ్చితంగా ఈ జన్మలో లోభిగానే మిగిలిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ లోభి గురించి ఒక చిన్న కథ చెప్తాను.
ఆ కాలంలో పూర్వకాలంలో మునులు ఋషులు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఒక స్థలం నుంచి ఇంకో స్థలం వరకు లేదంటే ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమంకి వెళ్ళేటప్పుడు కొన్ని ఊర్లు దాటుతూ వెళ్తూ ఉంటుంటారనమాట. కొన్ని సముద్రాలు, కొన్ని కాలువలు ఇటు దాటుకుంటారు. అట్లా ఒక మహాముని తన ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమంకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను బాగా డబ్బులు సంపాదించాడు, బాగా పొలాలు పంటలు అన్నీ ఉన్నాయి, అతనికి పిల్లలు ఉన్నారు. ఏం చేస్తాడంటే అటు వెళ్తూ ఉంటాడు. స్వామిని చూసి, మునిని చూసి ఈయన రైతు పరిగెత్తుకుంటూ పోయి, స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి, ఇలాంటి మహానుభావులు మా ఇంట్లో అడుగుపెడితే మాకు మహాభాగ్యము, మహానందం ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళాడు. అతను ఆ ఆతిథ్యం స్వీకరించాడు. స్వామి అంతా చూసి, ఇల్లు వాకిలంతా చూసి అంత కొద్దిగా ఆనందపడి, నాయనా నీకు మోక్ష మార్గం చూపిస్తాను, నీకు మోక్షాన్ని కల్పిస్తాను, నా ఇంట వచ్చే నాయన అని చెప్తుంటాడు. ఇక్కడ కొంచెం పీసినారి, డబ్బులు ఎంత సంపాదించినా కూడా పీసినారితనం ఉందన్నమాట. స్వామి చిన్న పిల్లోళ్ళు, వాళ్ళంగా పెద్దోళ్ళు కావాలి, వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది, వాళ్ళని నేను తప్ప ఇంకెవరు చూసుకోలేరు, వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఉండాల్సి తప్పదంటే, సరేనా నీ నా ఇష్టము అని చెప్పేసి అతన్ని దీవించేసి వెళ్ళిపోతాడనమాట. సరే, ఇతనికి కొంచెం లోబితనం ఉంది, పిసినారితనం ఉంది, నా డబ్బులు ఎవరైనా దొంగలిస్తారని చెప్పేసి ఇతను బంగారం డబ్బులు, తను పండించిన పంటలన్నీ బంగారం డబ్బుల రూపంలోనూ కన్వర్ట్ చేసుకొని ఒక చెట్టు కింద పాతేస్తాడు. దాన్ని ఒక ట్రంక్ పెట్టి రెడీ చేసుకుని దాని చెట్టు కింద పాతి పెట్టేసి రోజు దాన్ని కాపలా ఉంటాడు అనమాట. సరే అని చెప్పేసి అట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, ఒక 4-5 ఏళ్ళు గడుస్తాయి. మళ్ళీ స్వామి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే దారిని వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు మళ్ళీ నా స్వామిని చూసి గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి నమస్కారం, స్వామి బాగున్నారా అది అని చెప్పేసి, రండి స్వామి మా ఆతిథ్యం స్వీకరించాలి, మళ్ళీ వెళ్తాడు అనమాట. సరే అని చెప్పేసి పిలుస్తున్నాడు కదా అని పిలిచి మళ్ళీ వెళ్తాడనమాట. వెళ్ళి స్వీకరించి అంతా ఓకే అనుకొని రెస్ట్ కొద్దిసేపు కూర్చొని, చెప్పినాయన అంతా బాగున్నానంతా స్వామి, నా పిల్లలంతా మంచి ప్రయోజకులు అయిపోయినారు, బాగున్నారు, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది వచ్చింది వాళ్ళకు, నాకు సంతోషమే స్వామి, బాగున్నా అంటే, సరే నేను ఇప్పుడే రానైనా నీకు మోక్షాన్ని వచ్చేటట్టు చేస్తాను, నీకు మంచి జీవితం, మంచి మోక్ష మార్గం వచ్చేటట్టు నేను నీకు చేస్తాను, వచ్చేనా నాతో పాటు అంటే, స్వామి ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా పిల్లలు ఇప్పుడు ఎదిగా ప్రైజ్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంకా పిల్లలు పుడతారు, వాళ్ళని ఆడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి అని చెప్పి చెప్తాడు. అయ్యో నాయన, సరే నాయన నీ ఇష్టం అని చెప్పేసి స్వామిని అటు పంపించేసి, మళ్ళీ నా రోజు ఇంకా దైనందిన ఉద్యమంలో రోజు ఆ చెట్టు కింద ఉండే డబ్బులను చూసుకుంటా, రోజు దాన్నే చూసుకుంటా కూర్చుంటాను అనమాట. దాన్ని చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఆ డబ్బులు ఎవరైనా తీసిపోతారని అట్లా ఆయనకు లోబితనం వచ్చింది. ఇంకా సరే కాదని చెప్పేసి అట్లా ఇంకా ఆయన ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత ఆయనకి ఏదో ఆరోగ్యం వచ్చి చనిపోతాడు. ఆ చెట్టు కింద పెట్టిన డబ్బు అట్లే ఉండిపోతుంది, పిల్లలకి ఊరికి చెప్పడు. అప్పుడేమవుతుంది, సరే స్వామి మళ్ళీ వేరే ఆశ్రమం పోతా, మధ్యలో ఆధారనే పోతా ఉంటే ఆ ఇల్లు గుర్తొస్తుంది స్వామికి, ఆ మునీశ్వరుడికి. చుట్టూ చూస్తా, ఇంటికాడ పోతే చుట్టూ చూస్తే ఎక్కడ దూరంగా ఒక చెట్టు కింద ఒక కుక్క ఉంటుంది. కుక్క ఉండి చూస్తే సరే అక్కడ పోతాడు. పోయి చూస్తే ఆయన త్రికాగ్నాలు ఉన్నాడు కదా, మూడో కన్నుతో చూస్తే ఆ పిసినారే అని ఈయనే కమలంలో నీళ్ళు తీసి చల్లి ఆయన మళ్ళీ మనిషి మార్చి, ఏం నాయన నీకు చెప్పాను కదా మోక్షాను స్వామి, నేను ఇక్కడ డబ్బులు దాచిపెట్టాను, నా పిల్లలకి ఎవరు చెప్పలేదు, వాళ్ళకి చెప్తే వాళ్ళంతా దాన ధర్మాలు చేసి వేస్ట్ చేస్తారు, డబ్బులకు నీకు కాపలా ఉండాలా, వాళ్ళకు చేరేంత వరకు నేను అడిగి రాలని, ఎప్పుడైనా రానైనా మోక్షాన్ని కల్పిస్తాను, ఈ వేషంలో ఎందుకు ఉన్నావు అని చెప్పేస్తే, లేదు స్వామి వాళ్ళకి ఇంకా కొంచెం బుద్ధి వచ్చినాక మంచి భవిష్యత్తు, ఇంకా కొంచెం వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి చూపించేసి నేను మళ్ళీ వస్తా స్వామి అని చెప్తాడు. సరే అప్పటికి 3వసారి అయిపోయింది. ఇంకా స్వామి ఏం చేస్తాడు, ఇప్పటికీ నిరాశతో సరే నేను ఇష్టం అని చెప్పేసి మళ్ళీ కుక్కని మార్చేసి మళ్ళీ ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. సరే అట్లా జరుగుతుంది. సరే మళ్ళీ వేరే ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆయన సొంత ఆశ్రమం వచ్చేటప్పుడు సరే ఆ దారి గుర్తొస్తుంది కదా, ఆ ఇంట్లో చూస్తాడు. ఆ ఇంటికాడ చూస్తే ఆయన కుక్కను మళ్ళీ అట్లే చెట్టు కింద చూస్తాడు. చెట్టు కింద చూస్తే కుక్క కనపడదు. ఇది కుక్క ఉండాలి, అతను ఉన్నాడా లేదని చూస్తే అది కొంచెం దగ్గర పోయి చూస్తే పాము ఉంటుంది.
పాము అంటే అప్పుడు మళ్ళా మూడో కన్నుతో చూసి ఆ పామే అతనని ఆ రైతుని చూసి మళ్ళీ కమండలం తీసుకెళ్ళి ఏమి నాయన నీ కష్టము, నీకు చెప్పాను కదా మొట్టలోనే నీకు మోక్షం చూపిస్తానని చెప్పి, ఎందుకు రాలేదు నాయన అంటే, లేదు స్వామి నా పిల్లలు డబ్బులు పోగొట్టుకుంటారని నేను వింటే నా కుక్క నన్ను నేను కుక్క జన్మలో పెడితే మళ్ళీ దాన్ని చంపేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఇట్లా వచ్చినా స్వామి అని చెప్పి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తున్నాను అనమాట. అట్లా అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా స్వామి కాదు అని ఇప్పుడు ఎట్లైనా అని చెప్పేసి పోయి వాళ్ళ పిల్లల ఇంటికాడ పోయి, నాయనా ఇదిగో మీ తండ్రి ఆడ చెట్టు కింద డబ్బులు దాచిపెట్టినాడు, ఆడ తవ్వి డబ్బు ఒక నిధిలాగా పెట్టేసినాడు, మీరు ఆ చెట్టు కింద ఉండి తొగేసి ఆ డబ్బులు తెచ్చుకోపోండి అని చెప్తే, అవునా గురువుగారు అని చెప్పి గురువుగారికి పాద నమస్కారం పోయి ఆడికి పోతానే పంపస్సం లేస్తుంది. పాము లేసి ఏమొస్తుంది, పాము అంటే ఎవరికైనా భయం కదా, అందరూ 10 మంది వచ్చి చెట్టుతో ఆ పామును చంపేసి ఆడ తొగేసి డబ్బులు తీసుకుని కొడుకుని వెళ్ళిపోతుంది. అంటే లోభం. ఇప్పుడు తను దానం చేయకపోయి పిల్లోలకి ఇస్తే పిల్లలు దానం చేయకపోయమంటారు, ఇంకెలా అండి బతికేది? సో అతనేం చనిపోయాయి కదా, అతనేం నా తండ్రిని వాళ్ళు ఏమన్నా అతని తండ్రిని ఏమన్నా ఊరుకున్నారా? అది పాము చంపేస్తారనే ఉద్దేశంతో దాన్ని చంపేశారు. యాక్చువల్లీ ఏంది, సొంత తండ్రే. అది గురువుగారు తెలుసు, వీళ్ళకి చెప్పడు, ఎందుకంటే మా తండ్రి అని చంపరని చెప్పేసి అతను ఇంకో జన్మ ఎత్తాడు. ఇప్పుడు పాముగా ఉన్నాడు, పాముగా చనిపోయినాడు, ఇంకో జన్మ ఎత్తాడు. ఇది జన్మల బంధం అనమాట. ఇప్పుడు ఒక ఏమంటారంటే ఎక్కడో ఒక సామెత ఉందన్నమాట, నువ్వు ఒక్కరు కాదు, నీకు కావాల్సిన ఇద్దరు కాదు, నీకు మోయడానికి 4 కావాలి నాయనా, దాని గురించి ఆలోచించు కానీ నీ తర్వాత వారసులకు డబ్బులు కావాలని ఆలోచించదు కానీ చెప్తారనమాట. అట్లాగా ఈయన జన్మ గురించి ఆలోచించక తన వారసుల గురించి ఆలోచించి తన ప్రాణం కూడా చనిపోయాయి. సో ఆ విధంగా ఉంటుందన్నమాట లోభం అంటే అలాగే ఉంటుంది. సో లోభం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనుషులు మనకు 4 యుగాలు ఉన్నాయండి. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. గురుగారు ఏమంటారంటే, సత్యయుగం అంటే ఏంటి, ఒక పక్క సత్యం ఉంటుంది, ఆ లోకంలో సత్యం మాత్రమే ఉంటుంది, అంటే దేవుని లోకం. ఆ లోకంలో దేవుని లోకం అనమాట, సత్యమే ఉంటుంది, వేరే ఉంటుంది అనమాట. ఇంకో లోకమైంది పాతాళ లోకం, రాక్షస లోకం. అంటే సత్యలోకంలో ఆ కాలంలో రెండు సపరేట్ ఉండేది అనమాట. సత్యలోకం సపరేట్ ఉండేది, దేవుని లోకం సపరేట్ ఉండేది, రాక్షస లోకం సపరేట్ ఉండేది. తర్వాత త్రేతాయుగం ఏంటంది, ఒక పక్క సత్యం ఉంది, ఒకే లోకంలో సత్యం ఉంది, అంటే మంచి ఉంది చెడు ఉంది, కానీ ఒకే లోకంలోనే మంచి ఉంది చెడు ఉంది. కానీ సత్యలోకం ఏంటంటే అది సత్యయుగం అంటే ఏంది, యుగాలు ఏదైనా సపరేట్ ఉన్నారు, రాక్షసులు సపరేట్ యుగంలో ఉన్నారు, దేవతలు సపరేట్ ఉన్నారు. అదేవిధంగా త్రేతాయుగం ఏముంది, రాముడు రాజ్యం ఒక యుగం అయితే, ఆ యుగంలో రామరాజ్యం ఒక కాలం అయితే, ఒక మంచి అయితే, రావణాసుడిది రాజ్యం చెడు రాజ్యం. సో అది త్రేతాయుగం అన్నమాట. ద్వాపర యుగం ఒకే ఇంట్లో మంచి చెడు, ఒకే ఇంటి అంటే ఏంది, ఒకే కుటుంబం, ఒకే వంశం. ఎవరు ద్వాపరయుగంలో, కౌరవులు పాండవులు, ఇద్దరు మనస్తత్తులు లేరు కదా. చాలామంది పాండవులు మంచోళ్ళు అంటారు, కౌరవులు చెడ్డలు అంటారు. అది ద్వాపరయుగం. కలియుగం ఒకే మనిషిలో మంచి చెడు, ఒకే మనిషిలో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది, అదే కలియుగం అంటాడు గురుగారు. ఇప్పుడు కలియుగంలో ఏం జరుగుతుంది, ఒక మనిషిలో మంచి ఉన్నది చెడు ఉన్నది, రెండు ఒకే మనిషిలో ఉంటేనే కలియుగం అంటారు. సో మనం కలియుగంలో ఉన్నాము, లోభంగా ఉన్నామా మంచిగా ఉన్నామని తెలుసుకోండి. సో ఈ లోభతనం మానేయండి. 10 మందికి ఉన్న దాంట్లో 10 మందికి దానం చేయండి, ఉన్న దాంట్లో దానం చేయండి. రూపాయి ఉంటే 10 పైసలైనా దానం చేస్తే నీకు ముక్తి మార్గం వస్తుంది, మరో జన్మ రాదు అంటాడు గురుగారు. మొత్తం ఈ జన్మలో అంత కూడబెట్టింది ఏం చేస్తావు, అదో అతను రైతు చనిపోయినట్టు చనిపోతావు, ఈ ఊరికైనా ఉపయోగం ఉందా అంటాడు గురుగారు. సో దయచేసి
లోభత్వం లేకుండా, ఈ లోభతనం లేకుండా 10 మంది సాయం చేసేట్టు మంచిగా బతకమని గురువుగారు చెప్తుంటారు. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. సో మీకందరికీ ఆత్మపూర్వక ప్రశంసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. 10 మందికి షేర్ చేయండి. ధ్యానం గురించి చెప్పండి, మీరు కూడా ధ్యాన మార్గం రండి అని మరీ ప్రారంభిస్తున్నాను. సో ఇంతటితో బాయ్.